హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ అనమాట. అన్నీ కూడా కొద్ది కొద్దిగా మనకి దొరుకుతాయి. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా మనం గ్రో బ్యాగ్స్లో వేసుకున్నాము. ఈ సీజన్లో వేసిన కొత్త వంగ మొక్కలు అనమాట. కాపు అనేది స్టార్ట్ అయిపోయింది. సన్నగా పొడుగు వెరైటీ అండి, చూసారు కదా. ఈ టైప్ వంకాయలు మనకి ఎక్కువ మొత్తంలో అంటే గుత్తులు గుత్తులుగా కాపు అనేది వస్తుంది అనమాట. వద్దాం, ఎప్పుడు కూడా ఇలా కొత్త మొక్కలు వేసుకుంటూ ఉండాలన్నమాట. 6 monthsకి ఒకసారి అయినా మనం కొత్త వంగ మొక్కలు వేసుకుంటే ఆ పాత మొక్కలు తీసేయచ్చు. కాపు కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం కొంచెం తక్కువ మొత్తంలోనే వస్తాయి కాయలు. ఒక 2-3 హార్వెస్ట్ల తర్వాత కాపు అనేది పెరుగుద్ది అనమాట. చూసారు కదా. నెక్స్ట్ పొట్లకాయలు ఉన్నాయి. పిందెలు అయితే బాగా పడుతున్నాయండి, పొట్ల పిందెలు. మీరు ఒకసారి చూడండి, పొట్లకాయ ఎంత మంచి సైజులో వచ్చిందో. ఇప్పటి వరకు మనం పొట్లపాదు నుంచి 3 కాయల్ని హార్వెస్ట్ చేసుకున్నాం. 2 కాయలు అయితే పెద్ద సైజులోనే వచ్చాయి, ఒకటి చిన్న సైజులో వచ్చింది. లాస్ట్ టైం కోసాం మనం. చూసారా మళ్ళీ ఎంత మంచి సైజులో వచ్చిందో. కోసేద్దామండి. చూసారా, చాలా అంటే కింద కొంచెం వంకర తిరిగింది, కానీ లేదంటే ఇంకా పొడవుగా కనిపించేది. మ్యాక్సిమం ఇక్కడ వరకు వచ్చేసింది అనమాట. చాలా హ్యాపీగా ఉందండి ఇలా పొడవు పొట్లకాయలని హార్వెస్ట్ చేస్తున్నప్పుడు. బట్ వీటిని గ్రో చేసేటప్పుడు కూడా గార్డెన్లో చాలా బ్యూటిఫుల్గా కనపడుతూ ఉంటాయి, హ్యాంగ్ అవుతూ. ఇంకా పిందెలు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఈరోజు వీడియో తీయడానికి ఎవరో లేరండి, సో ట్రైపాడ్ పెట్టి తీస్తున్నాను. కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ కూడా చూసారా, పిందెలు ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా వరుస పెట్టి బెండకాయలు అలాగే వంకాయలు కూడా ఉన్నాయి, కోద్దాం. ఎర్ర బెండకాయలు, నెక్స్ట్ గ్రీన్ కలర్ బెండకాయలు కూడా ఉన్నాయి. మీకు కోసిన తర్వాత చూపిస్తానండి. కొంచెం దొరికాయి అన్నమాట బెండకాయలు. నెక్స్ట్ వంకాయలు కొద్దాం. ఇందాక చెప్పాను కదండి, కొత్తగా మనకి ఈ సీజన్లో వచ్చిన వంగ మొక్కలు. ఇవన్నీ కూడా దగ్గరగా సంవత్సరం వరకు అవుతుంది వీటిని వేసి. ఇంకా అవి కాపు కొంచెం పెరుగుతున్నాయి అనే టైంకి వీటిని తీసేద్దాం. తీసి మళ్ళీ కొత్త మొక్కలు వేసుకుంటే కాపు అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. ఇవైనా కాస్తాయి, కానీ కొత్త మొక్కలతో పోలిస్తే ఈ పాత వంగ మొక్కలు అనేవి కాపు తక్కువగా ఉంటాయి అన్నమాట. మనం కరెక్ట్గా పోషణ చేస్తే, అంటే దానికి తగినట్టుగా మొక్కలకి తగినట్టుగా కుండీ సైజుని బట్టి మనం ఎరువులు అవి వేసుకుంటూ ఉంటే కంటిన్యూస్గా 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల వరకు కూడా మనం వంగ మొక్క నుంచి కాపు తీసుకోవచ్చు. లాస్ట్ టైం అంటే ఇందాక కోసిన వంగ మొక్కలు నేను నర్సరీ నుంచే నారది తీసుకొచ్చి వేసాను అనమాట. నెక్స్ట్
చూడండి కొంచెం వచ్చాయి. ఇందాక చెప్పాను కదా అన్ని కొద్ది కొద్దిగానే దొరుకుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ వంకాయలు ఉన్నాయి. చిన్నగానే ఉన్నాయి కానీ ఇవి ఇంకా ఎదగవు. పెందలు ఉన్నాయి. నెక్స్ట్ ఇటువైపున ఉన్నాయి. నెక్స్ట్ కాకరకాయలు ఉన్నాయి. నెక్స్ట్ ఆనపది పెట్టాం కదా, నాటు ఆనప. మళ్ళీ ఇంకొక పెంద స్టార్ట్ అయింది. అంటే ఇదేమో రౌండ్ ఆనపకాయలా అయింది. లాస్ట్ టైం కొంచెం పొడుగుగా ఉన్నాయి అన్నమాట, సొరకాయలు లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీరకాయలు ఉన్నాయి, కోద్దాం. బీర పాదులకి పెస్ట్ వచ్చేసిందండి. కొత్తగా పెట్టిన పాదులు బాగానే ఉన్నాయి. ఒక కాయ రెడీ అని చూసారా. కొత్తగా పెట్టిన బీరపాదు చూసారా, బాగానే ఉంది. ఇది హెల్దీగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. ఇది ఒక వెరైటీ అండి, పొడుగు వెరైటీ అన్నమాట. చూసారా ఈ పొడుగు కాకరకాయలు. నెక్స్ట్ ఇక్కడ వంకాయలు ఉన్నాయి. ఇది కూడా లాస్ట్ సీజన్ లో వేసిన వంగ మొక్కే. ఇందాక కనిపించలేదండి, ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి, పెద్ద సైజులో వచ్చినవే. చూసారా కాకరకాయలు బాగానే దొరికాయి. వంకాయలు లాస్ట్ టైం చేమలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి నేను పంచదార బేకింగ్ సోడా 2 కలిపి వేసాను కదా, కొంతవరకు మాత్రమే తగ్గాయండి. అంటే ఇంకా తర్వాత కంటిన్యూస్ గా వర్షాలు అవి రావటం వల్ల నేను ఒకసారి వేసాను, కొంతవరకు కంట్రోల్ అయ్యాయి. కానీ ఇంకా అక్కడక్కడ కనపడుతున్నాయి. మళ్ళీ ఇంకొకసారి వేస్తే అవి పోతాయేమో, చూద్దాం. చిలక ముక్కు పూలు అంటారు కదా, బాగా పూస్తాయండి ఇవి గుత్తులు గుత్తులుగా. ఇంత కలర్ఫుల్ గా ఉన్నాయి చూసారా. వీటిలో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఇవేమో పల్లెటూరులో ఊరికే ఎక్కడ పడితే అక్కడ మొలిచి పూలు పూస్తూ ఉంటాయి. సరదాగా చిన్న కుండీలో వేసానండి, చూసారా.
టెర్రస్ గార్డెన్ లో ఇలా పూల మొక్కలు ఉండటం వల్ల పాలినేషన్ ప్రాబ్లం అది ఉండదు. ఇక్కడ ఒక బీరకాయ ఉంది. ఇది పెందే, సరే కోసేద్దాం, కూరకు సరిపోతాయి. ఇక్కడ అంటే ఇందాక కోసాం కదా మనం కాకరకాయలు, అవి వచ్చేసి పొడుగు వెరైటీ అండి. ఈ థర్మాకోల్ బాక్స్ లో పెట్టాను, ఒకసారి చూడండి. చిన్న సైజు కాకరకాయలు అన్నమాట. చూసారా, చిన్న చిన్న కాయలు. యాక్చువల్గా ఇది నేను పెట్టలేదండి, దాని అంతటికి అదే పడి మొలిచినట్టే అనిపించింది నాకు. మరి ఈ విత్తనం అసలు మా దగ్గర లేదు, మరి ఎలా వచ్చిందో ఏంటో, లేదంటే విత్తనాల్లోనే ఏదో తేడా జరుగుంటుంది. చిన్న కాయలు అన్నమాట. ఇది పండు ఏగ వల్ల పాడైపోయింది అన్నమాట బీరకాయ. కోసేద్దాం. ఇంక ఇది పండుగ కుడితే కాయ కుళ్ళిపోద్దండి, చూసారా. ఇంకా దీన్ని మనం కంపోస్ట్ లో వేసుకోవటమే. పొట్లకాయ పట్టుకుందాం. కూరగాయలు కోయటం అయితే అయిపోయిందండి, కొద్దిగానే దొరికాయి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఉన్నాయండి. ఈరోజు అంతా నాకు కన్ఫ్యూజన్ గా ఉంది, రెండు ఒకదాన్నే చేయడం వల్ల. పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కోద్దాం. ఇటు వాటర్ క్యాన్ లో వేసాను, చూసారా గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వచ్చిందో కాపు. నెక్స్ట్ టైం కి కోద్దామండి, లేతగానే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చిన్న సైజు టబ్ లో వేసాను. ఇక్కడ చూడండి తెల్లకాయలే, ఇట్లా ముదురుకాయలు ఉన్నాయి. అంటే తయారైన కాయలు ఇలా పైకి గింజ చూసారా ముదురుగా కనపడతాయి, మనకు అర్థమైపోతుంది. ఇలా బాగా ఎదిగిన కాయలు కోస్తేనే మనకి కారం అది సరిపోద్దండి. పసర మీద కోసినా మళ్ళీ స్పైసీగా ఉండవు ఈ కాయలు. ఆల్రెడీ తెల్లకాయలు అంటేనే కొంచెం కారం తక్కువ, గుప్పుడు వచ్చాయి. కింద కూడా కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా కోసేద్దాం కూరగాయలు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చిలకడ దుంప పెట్టాను కదండి పాదు. లాస్ట్ టైం గొంగళి పురుగు అది పడితే సర్ఫ్ వాటర్ అది స్ప్రే చేశాను. ఒకసారి చూడండి, మనకి దుంప పైకే కనపడుతుంది. ఇక్కడ ఎర్ర చిలకడ దుంప అని పెట్టాను. యాక్చువల్గా ఇంకా ఊరాలి, చూసారా. మట్టి వేయాలండి దీనిపైన. దుంపలు బాగానే ఊరుతున్నాయి, చూసారా. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. చిన్న కొమ్మ పెట్టినా, ఇప్పుడు ఈ స్టెమ్ ఉంది కదా, దీని నుంచి విరగతీసి చిన్న కొమ్మ పెట్టినా ఈజీగా బ్రతికిపోద్ది అనమాట చిలకడ దుంప. కిందకి వెళ్ళిపోదాం. దొండకాయలు కోద్దాం. పందిరి పెంచిన తర్వాత మనకి తీగలు అవి బాగానే పగుతున్నాయి. కొత్త తీగలకే కాయలు ఎక్కువ వస్తాయండి.
కూరకు సరిపడా వచ్చాయి, మరి ఎక్కువ కాదు కానీ. కూరకు సరిపడా వచ్చాయి అన్నమాట. నెక్స్ట్ ఆనపకాయలు కూడా ఉన్నాయి. ఈ వర్షాలకి పెద్ద సైజులో రావట్లేదు, చిన్నగా ఉంది. అంటే పెందొచ్చి చాలా రోజులు అవుతుంది అన్నమాట. ఇవి మొన్నే పడ్డాయి. మనకు అర్థమైపోతుందండి, పెంద పడిన తర్వాత మనకి వారం రోజుల్లోపు హార్వెస్ట్ చేసుకోవాలి. చూసారా, వర్షాకాలం ఇంకా ఇలా చిన్న సైజులోనే వస్తాయి అనుకుంటా. 2 కాయలు వచ్చాయి. ఇదైతే ముదిరిపోయింది రండి, పులుసుకే పనిచేస్తుంది. ఇది నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇటు బయట సైడు కొన్ని వంకాయలు ఉన్నాయి. లాస్ట్ టైం కలుపు మందు కొట్టేశారు మేము లేనప్పుడు అని చెప్పాం కదా, రోడ్డు పక్కన. ఆ కలుపు మందు ఎఫెక్ట్ అండి, మొక్కలు చాలా వరకు కొంచెం స్ట్రెస్కి గురయ్యాయి. మళ్ళీ కొత్త చిగురులు అవి వస్తున్నాయి, చూద్దాం. కొత్తది రోజా పువ్వు అన్నమాట. కొన్ని వచ్చాయి వంకాయలు, అలాగే ఒక రెడ్ రోజ్ అన్నమాట. ఈరోజు కోసిన కూరగాయలండి, అన్నీ కొద్దిగా వచ్చాయన్నమాట. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.